అశ్వమేధ యాగము నిర్దోషముగా సర్వపాపహరముగా పూర్తి అయిన పిమ్మట సంతాన ప్రాప్తి కొరకు అవసరమైన పుత్రకామేష్టిని శ్రీ ఋష్యశృంగుల వారి ఆధ్వర్యంలో శ్రీ దశరథులు జయప్రదముగా సంపూర్ణం చేసుకోవటం జరిగింది. అది వేదోక్తమైన అధర్వ శిరస్సు మంత్రములతో సిద్ధమైన విధానం ప్రకారం పూర్తి గావించారు. ఆ పుత్రకామేష్టి సందర్భముగా అర్పించబడిన తమ తమ యజ్ఞ భాగములను స్వీకరించడానికి శ్రీ విష్ణు భగవానునితో సహా ముఖ్య దేవతలెల్లరూ ఆహ్వానితులై వచ్చారు. ఆ సందర్భముగా అచట కలిసిన అదృశ్య ప్రియులగు శ్రీ బ్రహ్మాది దేవతలందరూ రావణుడనే రాక్షసుడు బ్రహ్మవరబలంతో క్రూరుడై ముల్లోక మర్యాదలకు భంగం కలిగిస్తూ అందరినీ హింసిస్తున్నాడు. కాబట్టి అతడిని సంహరించాలంటే నీవు దశరథుని సంతానముగా పుట్టి ఆ ధర్మకార్యం పూర్తి చేయడం ఒక్కటే సరైన అవకాశమని విష్ణు భగవానుని వేడటం. దానిక జగదాత్మ తథాస్తు అనటం జరిగింది. రావణుడికి నరవానరులంటే చాలా చిన్న చూపు. అంచేతనే తనకు ఎవరి నుండి చావు లేకుండా ఉండాలని బ్రహ్మదేవుడి నుండి వరాలను కోరేటప్పుడు వాళ్ల గురించి ప్రస్తావించక నిర్లక్ష్యంగా పలికినట్టు దేవతల సంభాషణ ద్వారా మనకు ఈ సర్గలో తెలుస్తుంది. శ్రీ దశరథుని భార్యలందరూ దోషాలు లేనివారని, నియమ సంపన్నులని, అందము ఐశ్వర్యము కలిగి ఉండుటయే కాక వ్యక్తిత్వ విషయమున గొప్ప కీర్తి గడించిన వారని దేవతలందరూ శ్రీ విష్ణు భగవానుడికి విన్నవించారు. అంచేత శ్రీ మహావిష్ణువును సంతానముగా కనడానికి వారందరూ తగు యోగ్యత కలిగి ఉన్నారని కూడా ఆ జగత్ప్రభునకు సూచించారు.